కాబట్టి పిల్లరా, దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి. దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే నాకు మహాబలము, యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ. యెహోవాయే నాకు మహాబలము, యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ. నా కాళ్ళను లేని సాగ చేయను, నా కాళ్ళను లేని సాగ చేయను. ఉన్నత స్థలాల మీద నన్ను నడువ చేయను. యెహోవాయే నాకు మహాబలము, యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ. యేసయ్యే నాకు మహా గొప్ప రక్షణ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లరా, దేవుని ఆత్మ మనకు ఎందుకు కావాలి? ఎందుకు కావాలి చెప్పండి. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఇప్పుడు చెప్పుకున్నాం. ఎందుకు కావాలి చెప్పండి. ఎందుకు? దేవుని మార్గంలో మనం జీవించడానికి, దేవుని మార్గంలో మనం పలకటానికి, దేవుని మార్గంలో మనం జీవితం గడవటానికి దేవుని ఆత్మ ఖచ్చితంగా కావాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు మనలో దేవుని ఆత్మ ఉంటే దేవుని దగ్గర నుంచి మనకు సమాధానం వస్తుంది. అదే దేవుని ఆత్మ లేకుండా ఎన్ని రోజులు ప్రార్థన చేసినా, ఎన్ని నెలలు ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. ఎందుకని? నీలో దేవుని ఆత్మ లేదుగా. అందుకే అనేక మంది ప్రార్థన చేయగా 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 దేవుడి యొక్క సమాధానం రాక ఎంతో విసిగిపోతూ ఉంటారు ఎంతోమంది. ఎందుకని? ముందు పొందవలసిన దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎప్పుడైతే పొందుతావో అప్పుడు దేవుడు నీ దగ్గరే ఉంటాడు పిల్లరా. అదే ఇశ్రాయేలులకు దేవుడిచ్చే వాగ్దానాలు అనేకమైన ఉంటాయి.